పహల్గాం టెర్రరిస్టులు హతం, శ్రీనగర్లో ఎన్కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల మృతుల్లో పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్ మూసా. 14 రోజులుగా మహదేవ్ కొండల్లో ఆపరేషన్ మహదేవ్, రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తింపు, 3 గంటల్లోనే పని ముగించిన భద్రతా బలగాలు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ పహల్గాం దాడిలో వీళ్ళు ఈ నలుగురు కూడా జమ్మూ కాశ్మీర్ దగ్గరికి వచ్చి నడుచుకుంటూ వీళ్ళు ఎంత ఎంత అంటే వీళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉండవలతో మాట్లాడి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి మాట్లాడి, ముస్లింలు అయితే ఒక పక్కకు ఉండాలని చెప్పి పక్క జరిపి హిందువులను టార్గెట్గా చేసి వాళ్ళని పాయింట్ బ్లాక్లో కాల్చి మరి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. మళ్ళా అక్కడ బైక్ నడపడానికి కానీ కారు నడపడానికి కానీ అక్కడ దారులు ఉండవు. ఏమైనా పోతే నడకదారుల మీద లేదా గుర్రాల మీద వెళ్ళాలి. వీళ్ళు దాడి చేసి కొన్ని నెలలు కూడా అయిపోయింది. వాళ్ళు ఇంత దొరకలేదు. వాళ్ళ మీద ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పి ఒక 14 రోజుల్లో వాళ్ళు ఎక్కడైతే కొండల్లో ఉన్నారో వాళ్ళని వెతికితే దొరికిరు. అందులో ముగ్గురు మృతి చెందిరు. అయితే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వీరిని లష్కర్ ఏ తోయిబాకు చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు. ఇందులో పహల్గాం దాడిలో పాల్గొన్న 2 ఉగ్రవాదులు ఉన్నారు. ఆర్మీ, సిఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారు. పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ అషీం మూసాను మన జవాన్లు మట్టుపెట్టారు. అషీం మూసా గతంలో పాక్ ఆర్మీలో పనిచేశాడు. మిగిలిన 2 టెర్రరిస్టులు నుయాసిర్, అబూ హబ్జాగా గుర్తించారంటూ మనం వార్త చూస్తున్నాం.